సంతోష కార్యక్రమాన్ని నిన్ను గనపరిచే విధంగా కృప చూపించడానికి సహాయం చేశారు. ముందున్న కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడు స్వేచ్ఛగా సంచరించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క విషయంలో మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొంచెం. హల్లెలూయా. మంచిది. వర్తమానంలోకి వెళ్దాం. ఈ యొక్క కీర్తన గ్రంథం 127వ అధ్యాయం. ఈ యొక్క బర్త్డేస్ అప్పుడు ఎక్కువగా 127, 128 అధ్యాయాలు చదువుతారు. 127వ అధ్యాయం 3వ వచనంలో వెరీ గుడ్, చాలామంది చదువుతున్నారా? కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. చాలు. అట్లాగే 128వ కీర్తన 3వ వచనం చదవండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. చాలండి. ఈ యొక్క 2 మాటలలో కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం. పుట్టినరోజు వేడుక ఈవేళ అభిషేక్ జరుపుకుంటున్నాడు. ఈ యొక్క పుట్టినరోజు దినాన్ని మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు జన్మదినం జరుపుకుంటాం. మనకు 2 పండుగలు. డిసెంబర్లో క్రిస్మస్ పండుగ, ఈ నెలలో జరిగే ఈస్టర్ పండుగ. ఈ నెల కదలే, అంటే రేపు లేదు ఎల్లుండి ఏప్రిల్ మాసంలో వస్తుంది ఈస్టర్ పండుగ. 2 పండుగలు క్రైస్తవులు జరుపుకునే 2 పండుగలు. కానీ ఈస్టర్ని ఎక్కువగా జరుపుకోం. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పడం కన్నా యేసు ప్రభు పుట్టాడనేది ఎక్కువ చెప్తూ ఉంటాం. సరే, ఇక్కడ చదివిన వచ్చిన భాగంలో కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ యొక్క బిడ్డలు ఇందాక చెప్పిన వచనాల్లో కూడా చిన్నపిల్లవాడు ఆయన చాలా బాధతో రోధిస్తూ కొట్టుకున్నాడు అని ఒక మాట చెప్పారు ఆయన పాస్టర్ గారు. అబ్రహాము భార్య అయిన శారా కంటే ముందుగా హాగరుకి ఇష్మాయేల్ అని పుట్టాడు. ఆ ఇష్మాయేల్కి దాహం వేసినప్పుడు ఇంటి నుంచి పంపించేసినప్పుడు ఆ దాహం వేస్తుంటే ఈ యొక్క పిల్లవాని మరణం నేను చూడలేను అని చెప్పి కొంత దూరం వెళ్ళిపోయి చూస్తూ ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ నీటి వాగులను మడుగులను వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా ఏమనుందంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు వాడి దాని నుంచి తొలగిపోడు. మంచి బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, చాలా సంతోషమే. కానీ చాలా చోట్ల ఇంత గొప్ప దేవుని యొక్క మాటలు చెప్పి చాలామంది చేసుకోరు. మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మొదట దేవుని నామాన్ని కనపరుస్తున్నాం. అది కూడా దేవుని ఎరిగిన బిడ్డలు, ఆత్మీయులు, రక్త సంబంధికులు, దేవుని యొక్క మాటల యొక్క విలువ తెలిసిన వాళ్ళు. ఇదే బర్త్డే కుర్రాడే వాళ్ళ కాలేజీలోకి వచ్చాడు అనుకుంటా, పాలిటెక్నిక్ వచ్చాడు. మామూలుగా అయితే ఈ పాలిటెక్నిక్ లేకపోతే కాలేజ్ స్టడీకి వచ్చేసరికి వాళ్ళు జరుపుకునే విధానం వేరుగా ఉంటుంది ఏమండి. కానీ ఎలీషా గారు దైవజనులను పిలిపించి ఆ ఇంటి దగ్గర ఒక బర్త్డే వేడుక. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు ఆయన ఇచ్చు. పిల్లోడు పుట్టాడంటే సంతోషం కదా, పిల్ల పుట్టిందంటే సంతోషం లేదా ఏమండి. ఇవాళ ఆడదాయి రోజులు. పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కాదు జనుల పుత్రుని కనుగొని తెలవదు అది పొగడగ తరమే అంటారు. నా చిన్నప్పుడు 2వ తరగతిలోనూ 3వ తరగతిలోనూ చదువుకున్న పద్యం తెలుగు మాస్టారు బాగా చదివించేవాడు. దాన్ని అబ్బాయి పుట్టాడు అని సంకలు కొట్టుకునే కన్నా
పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కాదు, అబ్బాయి పుట్టాడు రేపు పొద్దున అంతా వెనకేసుకునేది, అంతా కలిసి వచ్చేదే, అంతా అది అంతా ఇది అనుకునే కన్నా అతను ప్రయోజకుడు అయ్యాడు. మా అబ్బాయి మంచి ఇంజనీర్ అయ్యాడు, మా అబ్బాయి మంచి డాక్టర్ అయ్యాడు, యాక్టర్ అవసరంలా డాక్టర్ అయ్యాడు, లేకపోతే అది అయ్యాడు ఇది అయ్యాడు అంటే మంచిది. కానీ మా అబ్బాయి ప్రతిదానికి గొడవ పెట్టుకున్నాడు, ప్రతి దాంట్లోనూ ఇది ఉంటున్నాడు అది ఉంటున్నాడు అంటే ఏది బాగుంటుంది? అందుకని మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు వాడి దాని నుంచి మన పిల్లలకి మనం ప్రార్థన చేయాలి. పెళ్ళవగానే అందరూ పిల్లలు కావాలంటారు కదా. ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? ఆ పిల్లలు పెంచే శక్తి కావాలని కూడా ప్రార్థన చేయాలి. పిల్లవాడు అన్న తర్వాత ఏడుస్తాడు, గొంతులేస్తాడు. ఎందుకంటే మనమే చెప్పిన మాట వింటలే, ఇంకా పిల్లవాడు ఎక్కడ వింటాడు? ఏమండి, సమయానికి రమ్మంటే మనమే రాం కదా మందిరానికి. ఇవాళ ఆదివారం మా పాస్టర్ గారు కూడా ఇక్కడ 2-3 చూసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తున్నారు. నేను కూడా 3 చర్చలు చూసుకుని మళ్ళీ వస్తాను. ఇది అవగానే మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంది నాకు. ఏమంటే సమయానికి రమ్మంటే మనం ఎంత తొందరగా వస్తున్నామో అట్లాగే ఇక్కడ పిల్లవాళ్ళు మనం రేయి, ఇక్కడ విలాప వాక్యాల్లో అంటాడు, సియోను కుమారి ప్రాకారమా నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయము, నదీ ప్రవాహము వలె నీ కన్నీరు పారనిమ్ము, విరామము అన్నది ఎరుగక నీ కంటి పాపను విశ్రమింపనీయకము. మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. మన పిల్లల ప్రయోజకులు అవ్వాలి అంటే మనం మన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. పిల్లలు పుట్టాలి అని అడిగిన వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ఎలా పెంచాలో కూడా జ్ఞానం కావాలని అడగాలి. పాపం చాలామంది తెలవక పిల్లల్ని తిడతా ఉంటారు, రకరకాల తిట్లు తిడతా ఉంటారు. నేను అనలే, పబ్లిక్ మీటింగ్ అది ఇది, లోకల్ చర్చిలో అయితే చెప్పేవాడిని నేను. ఏమండి, చిన్నపిల్లల పాపం తెలవక వాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, వాడిని ఏదో ఒకటి తిడతా ఉంటారు. తిట్టినప్పుడు దేవుడు అంటాడు, నీకు బరువుగా ఉంటే చెప్పు, నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చా, తిడితే నా పిల్లల్ని నాకు ఇచ్చేయి అంటాడు. అంటే తిట్టవా అక్కడ పిల్లల్ని ఎప్పుడు? హల్లెలూయా. పిల్లల్ని పెంచడం నేర్పమని అడగాలి దేవుణ్ణి. పిల్లల్ని ఏ విధంగా పెంచాలో కూడా నేర్చుకోవాలి. అందుకే విలాప వాక్యాలు చెప్పాడు, ఇవాళ పిల్లల కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులు తక్కువైపోయారు. పిల్లలు కావాలి కావాలి అంటారు, కానీ ఆ పిల్లడు సరిగ్గా పెరగాలి అని కూడా ప్రార్థన చేయాలి. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం 128వ వచనం అంటాడు, నీ లోగిట నీ భార్య ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. చక్కగా చిన్నప్పుడు 10th క్లాస్ వరకే మన పిల్లలు మన భోజన బల్ల చుట్టూ ఉంటారు కదా. వాళ్ళు 10th క్లాస్ వరకే మనం తింటూ ఉంటుంటే ఆ టేబుల్ చుట్టూను మన పక్కన కూర్చోబెట్టుకుని పెడుతూ ఉంటాం. చిన్నపిల్లాడు తెలవకుండా రకరకాలుగా తింటూ ఉంటాడు. వాడు చూస్తుంటే వాడికి మనం ముద్దలు పెడతాం, వాడు మనకు పెడతాడు. చాలా సంతోషంగా ఉంటుంది ఫెలోషిప్. పెద్దోడు అయిపోయిన తర్వాత మనతో కలవడు, మనతో కూర్చొని తినడు, మనం కూర్చున్న టేబుల్ దగ్గరికి రాడు, ఎక్కడికో వెళ్తాడు, ఏదో తినేసి వచ్చేస్తాడు, తినమంటే ఖాళీ లేదంటాడు. ఏమండి, మన పిల్లలతో మనం కలిసి భోజనం చేయాలి. ఎంత స్వీట్ మెమరీనో కదా. ఇవాళ మనం అందరం కలిసి భోజనం చేద్దాం. ఏమండి, మన పిల్లలు మనతో పాటు కలిసి భోజనం చేయాలి. మన కుటుంబానికి అది నేర్పాలి. అందుకే నేను చెప్పాను, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు. ఎంత పెద్దవాడైనా ఏం చేయాలి? చీకటి పడేసరికల్లా ఇంటికి వచ్చేయాలి. పలానా టైం కల్లా మన ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. ముందు శారీరక భోజనం కంటే ఆత్మీయ ఆహారం ఉంటుంది. మనందరం కలిసి దేవుని స్తుతించాలి, వాక్యాన్ని తినాలి, కుటుంబ అవసరాల కోసం ప్రార్థన చేయాలి. ఏమండి, పిల్లల కోసం ప్రార్థన చేయాలి. అభిషేక్ బచ్చన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు కొడుకులుగా ఆయనకు ఒక్కడే కొడుకు. అభిషేక్ బచ్చన్ అని పెట్టాడో లేదు తెలియదు, కానీ అభిషేక్. ఏమండి, అభిషేక్ బచ్చన్కి ఐశ్వర్య రాయ్ అనే అందమైన మిస్ యూనివర్స్ని పేరు చేశాడు ఆయన. ఎవరో అమితాబ్ బచ్చన్. సరే, అదంతా సినిమా స్టోరీలు, కానీ పాస్టర్ గారు సినిమా మాటలు చెప్తున్నాను అనుకోవద్దులు కానీ. కాబట్టి ఇక్కడ బాలుడి యొక్క గుణగణాలు
ఈ యొక్క పుట్టినరోజు వేడుక సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని లూకాసు వార్త చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును దేవుని దయయందును మనుషుల దయయందును, చాలండి, యేసు జ్ఞానమందు 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. జ్ఞానము, వయస్సు, దేవుని దయ, మనుషుల దయ, వీటన్నిటిలో వర్తిల్తున్నాడంట. పిల్లాడు పెరిగాడా, పెద్దవాడు అయ్యాడా, మాటలు వచ్చినాయా, నడుస్తున్నాడా, పొందుతున్నాడా అని అడుగుతూ ఉంటారు చూశారు పుట్టగానే. దేవుని దయందును మనుష్యుల దయందును. ఇక్కడ అంటున్నాడు యేసు జ్ఞానమందును వయస్సునందును. కొంతమంది పెరుగుతూ ఉంటారు కానీ జ్ఞానం ఉండదు, మానసిక వికలాంగులు ఉంటారు. ఏమండి, కొంతమంది పెరుగుతారు కానీ అవయవాలన్నీ జాగ్రత్తగా ఉండవు. దేవుడు మనకు మంచి అవయవాలు ఇవ్వాలని, జ్ఞానంలో పెరగాలని. ఎలా ఉన్నారు మీరంటే, ఏదో మీ దయ వల్ల బాగున్నావులేండి అంటారు కొంతమంది. మన దయ ఉంటుంది అక్కడ. ఏమండి, దేవుని దయ కావాలి. ఇందాక పాస్టర్ గారు చెప్పారు చూసారు, ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడే వాళ్ళకి ఆశీర్వదించాడు. హల్లెలూయా. మన ప్రార్థనలు వ్యర్థం కావు, మన కన్నీరు వ్యర్థం కాదు, మన యొక్క ఉపవాసాలు వ్యర్థం కావు. దేవుని నమ్మిన వారిని అది సిగ్గుపరిచేవాడు కాదు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అంటాడు. ఇచ్చిన దేవుడే, ఇవ్వకపోయిన దేవుడే, ఉన్న దేవుడే, లేకపోయినా అతడు వయస్సునందును జ్ఞానమందును. అంటే వయసు పెరుగుతున్న కొద్ది ఏం చేయాలి, జ్ఞానం కూడా రావాలి. ఎందుకు వయసు పెరిగిందని బుద్ధి జ్ఞానం లేకుండా చెబుతున్నావు అంటారు చూశారు తల్లిదండ్రులు పిల్లల్ని. వయసుతో పాటు జ్ఞానంలో కూడా పెరగాలి, దేవుని దయ కావాలి. యేసుని గురించి చెప్పుకొచ్చాడు అక్కడ. యేసు వయసులో పెరుగుతున్నాడు, జ్ఞానంలో పెరుగుతున్నాడు, దేవుని దయలో పెరుగుతున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత మనుషుల దయ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, దేవుడి దయ మనకు కావాలి. మన పిల్లలకి దేవుని కాపుదల కావాలి, మన పిల్లలకి దేవుని యొక్క మాటలు నేర్పాలి, మన పిల్లలు దేవుని యొక్క సన్నిధికి క్రమంగా రావడం నేర్పాలి. ఏమండి, మా చిన్నప్పుడు మా అమ్మగారు 1వ తరగతి టీచర్ ఆవిడ. మా సొంత ఊరిలోనే ఆ ఊర్లో ఒక ఆయన తీసుకొచ్చాడు, ఒక ఆయన్ని, ఏది 1వ తరగతి అక్షరాలు నేర్పించడానికి. ఆయన వచ్చి ఏం చేశాడంటే ఆవిడతో అక్షరాభ్యాసం చేయించి, తర్వాత ఆ ఊర్లో వాళ్ళు కొంతమంది టీచర్లు ఉంటే ఇట్టా ఎత్తుకుని తీసుకెళ్ళి, ఈ మాస్టర్ నీకు తాత అవుతాడురా తన్ను అంటే తన్నిచ్చి, అట్లాగే ఈ మాస్టర్ నీకు బాబాయ్ అవుతాడురా అని తన్నిచ్చి, అట్లా తన్నిచ్చి అందరికి చాక్లెట్ పంచిపెట్టేవాడు. ఆయన చిన్నప్పుడు తన్నాడు కదా, పెద్ద ఎరిగిన తర్వాత స్కూల్లో అందరినీ తంటం మొదలుపెట్టాడు. ఏమండి, పెద్ద ఎరిగిన తర్వాత స్కూల్లో అందరినీ తంటం మొదలుపెట్టాడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు వాడి దాని నుంచి. మన పిల్లలకి దేవుడి భయం నేర్పాలి, మన పిల్లలకి దేవుని వాక్యాలు నేర్పాలి, మన పిల్లల్ని దేవుని యొక్క సన్నిధికి క్రమంగా నడిపించాలి, పాటలు పాడించాలి, పరిచర్య చేయించాలి, వాక్యం చదివించాలి, క్రమంగా తరం వెంబడి తరం. అందుకే అన్నాడు విలాప వాక్యాలు అన్నాడు, చెప్పాను నేను. బాలుడు నీవు లేచి రేయి మొదటిదావు నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. ఇవాళ చాలామంది యవనస్తులు పాడైపోతున్నారు. యవనస్తులకు దేవుడి భయం ఉంటుందా? ఎక్కడికి వెళ్ళినా సరే యవనస్తులు పాడైపోతున్నారు. మనం చాలా భారంగా యవనస్తుల కోసం ప్రార్థన చేయాలి. రకరకాల అలవాట్లు. ఎంతకాలం కాపలా కాస్తాం? 10వ తరగతి వరకు మన ఇంటి ఎదురుకుండా ఉంటాడు. 10వ తరగతి దాటిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. మనం చూడలేం కదా. వానికి దేవుని భయం నేర్పాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎలా ఉంటున్నారో మనకు తెలవాలి. అంటే మనకున్న ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మన తల్లిదండ్రులు బేతేరు సహవాసంలో ఎక్కడున్నా సరే ఏ వేషం వేసినా చెప్పేసేవాళ్ళు మాకు. అప్పుడు నువ్వు చెప్పబెట్టకుండా సినిమాకి వెళ్ళిపోయావు కదా అనేవాళ్ళు. వాళ్ళ దర్శనంలో కనపడేది. నేను సినిమా చూడలేదులే అనుకుంటారు చాలామంది. నువ్వు వెళ్ళిపోయి ఆ పాడు పని చేసావు కదా. ఏమండి, ఇవాళ చెప్పగలుగుతున్నాం మనం మన పిల్లల గురించి? ఇవాళ కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావా? ఏమండి,
నాకు ఒక మగబిడ్డ కావాలి అని ఆవిడ ప్రార్థన చేసింది. హన్నా గారు గొడ్రాలని ముద్ర వేయించుకుంది. నీకు పిల్లలు పుట్టడానికి సర్టిఫై చేశారు. కానీ ఆవిడ దేవుని సన్నిధికి వచ్చింది, ప్రార్థన చేసింది, ఆవిడికి ఒక మగబిడ్డని ఇచ్చాడు. అక్కడ దేవుని దర్శనం తగ్గిపోయింది. అసలు దాని మొదలుకొని బెయేర్షెబా వరకు అక్కడ దేవుని దర్శనమే లేదు. కానీ అక్కడ హన్నా ప్రార్థన చేస్తూ ఉంటే పాస్టర్ గారు కూడా తిట్టాడు, ఎందుకు నిద్రపోతున్నావు, వచ్చి ఇక్కడ ప్రార్థన చేయకుండా మందిరంలో అన్నాడు. కానీ ఆవిడ నేను నిద్రపోవట్లేదు, ప్రార్థనే చేస్తున్నాను. ఆవిడ ఒకటే ప్రార్థన చేసింది, నీ దాసురాలైన నాకు ఒక మగబిడ్డని ఇచ్చిన ఎడలా అతను నేను నీకు ఇచ్చేస్తా, పాలు విడవగానే ఇచ్చేస్తాను. ఏముంది? పాలు విడవగానే సమూయేలుని తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేసింది. సంవత్సరానికి ఒకసారి వచ్చింది అక్కడ. సమూయేలు కూడా దేవుని దయలో మనుషుల దయలో పెరిగాడు. ఎట్లా పెరిగాడయ్యా అంటే ఒక గొప్ప నాయకుడిగా పెరిగాడు, రాజుల్ని ఏర్పాటు చేసే నాయకుడిగా పెరిగాడు. ఎవరు ప్రార్థన చేశారు? తల్లి ప్రార్థన. నీ పిల్లల కోసం ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు ఇవాళ. తల్లులు ప్రార్థనలు చేస్తున్నారా పిల్లల కొరకు? తండ్రి కష్టపడి వస్తాడు, అలసిపోతాడు, అతని జాబ్. ఎంతమంది తల్లులు పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు? మన పిల్లల కొరకు కన్నీరు గార్చాలి, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలి, వాళ్ళ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా కార్యాలు జరగాలి అంటే జరగవు. యేసు ప్రభువు కూడా ఏకాంతంగా ప్రార్థన చేశాడు. మార్కు సువార్త, లూకా సువార్తలో చూస్తే ఉదయం పరిచర్య చేసి ఇంకను పెందలక్కడనే తెల్లవారుచుండగానే అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయి ఒంటరిగా ఏ శబ్దం లేని చోట, ఏ యొక్క అలసడి లేని చోట తండ్రితో ఎక్కువ సమాధానంగా పర్సనల్ రిలేషన్షిప్ దేవుడితో గడిపాడు. అటువంటి అనుభవంలోకి మన పిల్లలను తీసుకురావాలి. యవనస్తుడు అవుతున్నాడంటే ఆయన్ని ఏం చేయాలి అంటే రక్షణలోకి నడిపించాలి, మారు మనసులోకి నడిపించాలి, బాప్తిసంలోకి నడిపించాలి. అందుకే పిల్లలు మనం దేవుడి కొరకు సిద్ధపరచాలి. వాళ్ళు పరిచర్య చేస్తే దీవించబడతారు, వాళ్ళు పరిచర్య చేస్తే ఉన్నత స్థానాలకు వెళ్తారు. దేవుడి సంఘంలో ఇవి పని చేయాలి. కరోనా టైంలో మా చర్చిలో వైజాగ్లో ఉంటారు వాళ్ళ రిలేటివ్స్, అక్కడ చచ్చిపోయాడు ఆయన, ఒక మంచి సైంటిస్ట్. వాళ్ళకి 2 పిల్లలు. ఒక ఆయనేమో ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఒక ఆయనేమో బాంబేలో జాబ్ చేస్తున్నాడు. ఆయన అంత జాబ్ చేసి ఆయన గ్రేడ్ 1 స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసేవాడు. దాదాపు 1,00,000 పైన జీతం. ఆ సంఘంలో పాస్టర్ గారి దగ్గరికి వస్తే ఆ పాస్టర్ గారితో ఆయన చెప్పేవాడంట వాళ్ళ పిల్లలకి, వాళ్ళందరూ మాస్టర్స్ చేశారు, ఎంబీఏలు చేశారు, ఎంసీఏలు చేశారు వాళ్ళ 2 పిల్లలు. మనం పాస్టర్ గారి వెనకాల కూర్చోవాలి, పాస్టర్ గారికి సహకారిగా ఉండాలి, ఈ చర్చిలో పనులన్నీ మనమే చేయాలి, ఈ విధంగా చేయాలి. మీరు ఎంబీఏలు చేసినా గోల్డ్ మెడల్ వచ్చినా అని చెప్పాడు. హల్లెలూయా. కరోనాలో చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోక ముందు ఆయన పిల్లలకి ఏం ఉద్యోగాలు రాలా. చచ్చిపోయిన తర్వాత ఒక ఆయన అమెరికా వెళ్ళాడు, ఒక ఆయన మంచి జాబ్ చేస్తున్నాడు బాంబేలో. హల్లెలూయా. మన పిల్లలకు మనకు దేవుడి భయంలో నేర్పాలి. ఇక్కడ అంటున్నాడు దేవుని దయలో, దేవుని దయ కావాలి, ముందు మనుషుల దయ కాదు. మనుషులు ఏముంది? మనుషులు స్వార్థపరులు, అహంకారులు, అజితేంద్రియులు, స్వానుభవాన్ని ప్రేమించేవాళ్ళు. మనిషి ఎప్పుడు స్వార్థంతోనే వీళ్ళకి చేస్తే నాకేంటని ఆలోచిస్తాడు. యేసు ప్రభు నీ కోసం నా కోసం తన యవ్వన రక్తాన్ని సిలువలో కార్చి ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. అట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. మన యొక్క స్వభావాలన్నీ నీకిస్తే నాకేంటి అనే మెంటాలిటీనే. ఒక యవ్వన రక్తం కావాలంటే ఎవరు రాలా, యేసు ప్రభు ఒక్కడే వచ్చాడు. మన పిల్లలకు మనం దేవుడి భయం నేర్పాలి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మా ఇంటికాడ ఒక చిన్న బ్లాక్ బోర్డ్ వేసా. ఎందుకంటే మా పిల్లల్ని ఎట్టగా వాక్యం చదవాలంటే చదవట్లేదు, రోజుకు ఒక వాక్యం చెప్పాలంటే. అందుకని రోజుకు ఒక వాక్యం బ్లాక్ బోర్డ్ మీద రాయండి అని చెప్పాను. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, వాళ్ళు రోజుకు ఒక వాక్యం రాస్తూ ఉండేవాళ్ళు. నా ఆలోచన ఏంటంటే వాళ్ళ నోటి నిండా 365 రోజులు వచ్చేసరికి 365 వాక్యాలు వాళ్ళ నోట్లో ఉండాలని. కానీ వాళ్ళ పిల్లల్ని అడగండి, ఎన్ని సినిమా పాటలు పాడతారు, ఎన్ని డ్యాన్సులు వేస్తారు, ఎన్ని బూతులు తిడతారు. అవి చూస్తూ ఉంటాడు, మనం బలి నవ్వుకుంటూ ఉంటాం. వాళ్ళు తిడుతుంటే తన్నుతూ ఉంటాయి కదా. ఎన్ని పాటలు పాడుతున్నావు, దేవుని మందిరంలోకి చూడకుండా ఎన్ని పాడుతున్నారు. ఎన్ని వాక్యాలు నీ నోట్లో నుంచి వచ్చినాయి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము వెల్లడి ఎగుతోడనే తెలివి లేని వారికి తెలివినిచ్చును.
అది ప్రాణాత్మను దేహమును మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు ఆలోచన కలుగజేస్తుంది. ద వర్డ్ హ్యాస్ ఎ పవర్. వాక్యానికి శక్తి ఉంది. వాక్యం చదవట్ల, వాక్యము ప్రార్థన, వాక్యమే ప్రార్థన. ఎక్కడికి పరిగెత్త అవసరంలా, మనం వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుడు మనం పరిశుద్ధులుగా ఉంచుతాడు. మన పిల్లల్ని అట్ట పెంచాలి. నువ్వు చేసిన ప్రార్థన నీ పిల్లలకే. దీంట్లో అంతా డూప్లికేషనే. ఎక్కడ ఏమి లేదు, ఎక్కడ పరిగెత్తినేవి లేదు. మనకు కావాల్సింది ఏంటంటే నువ్వు నమ్మిన చోట, నువ్వు రక్షణ పొందిన చోట నువ్వు ఎంతగా విశ్వాసం ఎదుగుతున్నావు. నీ పిల్లల్ని దేవుడి కోసం పెంచాలి. అన్న ఏం చేసిందంటే, నాకు గొడ్రాలు అనే మచ్చపోవాలి, అందుకే పెంచింది పిల్లల్ని. ఏమండి, వాడి పిల్లలు పెంచింది. ఆవిడకి పిల్లల్ని పెంచగానే ఒక పెద్ద ప్రయోజకుడు అయిపోయాడు సమూయేలు. పెద్ద ప్రవక్త అయిపోయాడు. సమూయేలు కోసం బోల్డ్ మంది వచ్చారు. ఇవాళ అమెరికాలో ఎలన్ మస్క్ అనే ఆయనకి 12 మంది పిల్లలు ఎంతమంది అంట, ఎంతమంది? 12 మంది పిల్లలు. చిన్న పిల్లడు ఉన్నాడు, ఆఖరోడు. ఆయన టెస్లా అనే కారు కనిపెట్టాడు. చాలా దాని ద్వారా బోల్డ్ డబ్బు సంపాదిస్తున్నాడు. ఆ చిన్నపిల్లడి కోసం ఒక బ్యాటరీ కారు సంపాదించేశాడు అంట. వాడు ఆయనతో పాటు ఎక్కడికి వచ్చినా ఆయన నెత్తి మీద తిప్పుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆ జ్ఞానం ఆయనకి నేర్పేసేస్తున్నాడు. కానీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏదో ఈ హై టెక్నాలజీలు, లోకల్లో రకరకాల టెక్నాలజీలు వస్తున్నాయి. కానీ ఎన్ని టెక్నాలజీలు వచ్చినా దేవుడు నేను ఉన్నాను అంటున్నాడు. అందుకే మొన్న మయన్మార్లోనూ మరొక చోట భూకంపం వచ్చింది. మన జ్ఞానం ఎందుకు పనికిరాదు? నా జ్ఞానం అనుకుంటా ఉంటావు, కానీ నీ జ్ఞానం ఎవరినన్నా బ్రతికించగలిగిందా? కరోనా టైంలో నీ డబ్బులు ఎవరినన్నా బ్రతికించగలిగినాయా? నీ ఆస్తి, అంతస్తు, అందము, కులము, గోత్రము ఏవైనా బ్రతికించగలిగినాయా? దేవుడిపై నేర్పాలి, దేవుని సన్నిధికి నడిపించాలి, క్రమమైన భక్తిలో పిల్లలు పెంచాలి, దేవుని కొరకు వాళ్ళని పెంచాలి. అప్పుడు దేవుడు వాళ్ళని ప్రయోజకులుగా చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. దాసుడు మోజెస్ చాట్ల గారు ఇక్కడ చేస్తున్న పరిచర్య ద్వారా అనేక ఆత్మలు నీ సన్నిధికి రావడానికి, అనేక మంది రక్షించబడటానికి, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న కూడికలో ఈ యొక్క గృహ యజమాని ఎలీషా గారు, వాళ్ళ కుటుంబం ఇచ్చిన కుమారుడు అభిషేక్, తన భవిష్యత్తు ఎత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో నాటపడి స్థిరపరచబడ్డానికి ముందున్న కార్యక్రమం అంతట్లో మీరు ముందుండి మహిమ పొందండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.